మధ్య కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలామంది వరకు ఆన్‌లైన్ మోసపోయామని చెప్పేసి పోలీసులకి ఫిర్యాదులు చేయడం కూడా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సంతకవిటి మండలంలో ఒక కొత్త తరహా మోసం అయితే జరిగింది. అసలు ఆ కొత్త తరహా మోసం ఏంటనేది మనతో పాటు బాధితులున్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీని గారు చెప్పండి. అసలు మీకు ఏమని కాలొచ్చింది? ఎవరు చేశారు? సుమారు ఎంత అమౌంట్ పోయింది? సార్ నాకు సుమారు 29వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. నేను కొత్తగా ఏఎస్ఐగా జాయిన్ అయ్యానండి. ఎస్ఐ గారి అబ్బాయికి ఆరోగ్యం బాలేదు. శ్రీకాకుళం హాస్పిటల్‌లో ఉన్నారు. కొంత అమౌంట్ నా దగ్గర ఉన్నది సార్. మీ అమౌంట్ ఫోన్‌పే చేయండి. అమౌంట్ పంపిస్తాను ఫోన్‌పే చేయండి అని చెప్పారండి. చెప్పినప్పుడు నా దగ్గర అమౌంట్ లేదని చెప్పడం జరిగిందండి. లేదు నేను కొత్తగా జాయిన్ అయ్యాను. నాకు ఎవరితో పరిచయం లేదండి. మీరు ఎవరికైనా చెప్పి అమౌంట్ ఫోన్‌పే చేయించండి అన్నారండి. ఫోన్‌పే చేయించంటే నేను ఒక 3 నెంబర్లు వాళ్ళు అడిగితే ఇమ్మని చెప్తే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్‌లో వాళ్ళు అమౌంట్ పంపిస్తాను చేయమన్నారు. ఈలోపు అతనే గాబరా పెట్టేసి ఆ నెంబర్‌లు ఇలా శ్రీను గారు ఇచ్చారని చెప్పేసి గాబరా పెట్టేసి అమౌంట్లు కొట్టించుకొని మొత్తం ఒకళ్ళ దగ్గర 15,000, ఒకళ్ళ దగ్గర 12,000, ఒకళ్ళ దగ్గర 70,000 అండి. టోటల్‌గా రూ. 97,000 అమౌంట్లు కొట్టడం జరిగింది. అది మేము 7 గంటలన్నర టైంలో మాకు అది మేము అది అమౌంట్లు రాదని చెప్పి స్టేషన్ దగ్గరికెళ్తే స్టేషన్ దగ్గర అది కొత్తగా ఏఎస్సీ ఎవరు జాయిన్ అవ్వలేదు. అది అని తెలియడం జరిగింది. మా కానిస్టేబుల్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అలాగే సో అండ్ సో ఏటి జరిగిందని విచారణ మొత్తం చేసి 1930కి కాల్ చేయమని చెప్పారు. వెంటనే కాల్ చేసాం. ఇప్పుడు కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చామండి ఈరోజు. మీరు చెప్పండి బెదరు. మీ ఎంత అమౌంట్ పోయింది? మీకేమైనా ఫోన్ చేశారు చెప్పండి? మాకు శ్రీను గారు మాకు తెలుసండి. శ్రీను గారు ఇలాగా ఏఎస్ఐకి డబ్బులు కావాలన్నారు. క్యాష్ ఇస్తామన్నారు. ఫోన్‌పే చేయాలన్నారు. శ్రీను గారిని నమ్మేసి మేము 70,000 ఫోన్‌పే చేసామండి. ఫోన్‌పే చేసిన 5 నిమిషాలకి అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారండి. స్టేషన్‌కి వెళ్ళేసరికి అతను లేరండి. అప్పుడు స్టేషన్‌లో కానిస్టేబుల్ ఉంటే కానిస్టేబుల్ గారి నెంబర్ చూశారండి. మా నెంబర్‌లో ఉన్న చూసేసరికి మావి కాదు మీరు మోసపోయారని చెప్పారండి. అంతే సార్. సుమారు ఎంత పోయింది? మాది 70,000 సార్. ఇంకో కుర్రోడిది 12,000, ఇంకో కుర్రోడిది 15,000 సార్. మొత్తం 97,000 సార్ అసలు. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే పొట్నూరు శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఒక నకిలీ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి ఎస్ఐ గారి కుమారుడికి బాగోలేదు, తక్షణమే అమౌంట్ అయితే మాత్రం ఫోన్పే చేయాలి, మీరు అర్జెంటుగా మీ దగ్గర ఉంటే అమౌంట్ ఫోన్పే చేయండి అని చెప్పడం జరిగింది. అది ఎవరైతే శ్రీను ఉన్నారో నా దగ్గర అయితే ఈ అమౌంట్ అయితే లేదు, వేరే మా వాళ్ళ దగ్గర తీసుకొని అయితే మాత్రం చేయించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. వాళ్ళ నెంబర్ సంబంధించి నాకు ఇవ్వండి అని ఏసీ గారు తక్షణం అడగగా ఈ ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో ఆ ముగ్గురు నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి ఒక్కొక్కళ్ళ దగ్గర అయితే 15,000 ఒకళ్ళ దగ్గర, 12,000 ఒకళ్ళ దగ్గర, 70,000 ఒకళ్ళ దగ్గర అయితే ఫోన్పే చేయించుకోవడం జరిగింది నకిలీ ఏఎస్ఐ గారు. ఇది చూసి తర్వాత మీ కానిస్టేబుల్ దగ్గర మేము పంపిస్తాము అమౌంట్, మీరు ఫోన్పే చేశారు కదని, మీరు పలానా దగ్గర వెయిట్ చేయండి స్టేషన్ సమీపంలో చెప్పడం జరిగింది ఏఎస్ఐ. వెంటనే వాళ్ళైతే స్టేషన్ సమీపంలో వెయిట్ చేయగా ఎప్పటికీ రాకపోవడంతో పోలీసులు అయితే దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ ఏఎస్ఐ గారు ఉన్నారా అని అడిగారు. ఏఎస్ఐ గారు ఇక్కడ అటువంటి ఏఎస్ఐ గారు ఎవరు లేరు, అది ఫేక్ అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. వెంటనే మేమైతే మోసపోయామని ఆందోళనకైతే గురయ్యారు. ఈ విషయంపై మనతో పాటు ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంతకవిటి మండలంలో నకిలీ పోలీస్ ఆఫీసర్ డబ్బులు అయితే ఫోన్పే చేయించుకున్నాడు. అదే సంతకవిటి ఆఫీసర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఎస్ఐ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీ పరిధిలో మీ బాబుకు బాగోలేదని చెప్పేసి ఒక ఏఎస్సీ ఫోన్ చేసి చాలా వరకు అయితే డబ్బులు వసూలు చేశాడు. దీనిపై మీరేమంటారు? నమస్కారం అండి. మేము ఎంతమంది ప్రజలకు కూడా రకరకాల విధాలుగా రెగ్యులర్గా ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికి కూడాను చాలామంది ఈ ఫేక్ కాల్స్కు మరియు ఫేక్ వాట్సాప్ డీపీలు చూసి ఆఫీసర్స్ లేదా ఇంకొకరు వాళ్ళు తెలిసిన బంధువులకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నానని చెప్పి ఏదైనా డబ్బులు ఫోన్పే చేయండి, ఆన్లైన్లో పంపించండి అంటే చాలామంది పంపించడం జరుగుతుందండి. రీసెంట్గా మనకి సంతకవిటి మండలంలో సంతకవిటి విలేజ్ సంబంధించిన ఒక పర్సన్కి సంతకవిటి ఎస్ఐ గారి అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, నేను సంతకవిటి ఏఎస్ఐ అని చెప్తూ నా దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది, మాకు కొంత అమౌంట్ కావాలి ఫోన్పేలో, మేము లిక్విడ్ క్యాష్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానిపైన ఆ పర్సన్ ఏంటనేది వెరిఫై చేయకుండానే అతని దగ్గర డబ్బులు లేకపోయినప్పటికి కూడా తనకు తెలిసిన ఒక 3 కస్టమర్ల దగ్గర నుంచి ఒక 15,000, 12,000 మరియు 70,000 చొప్పున సుమారుగా ఒక 97,000 రూపాయల వరకు కూడా అతనికి ఫోన్పే చేయడం జరిగింది. తదనంతరం మళ్ళీ అతనికి ఫోన్ చేస్తే అతను స్విచ్ ఆఫ్ రావడంతో ఇది ఫేక్ కాల్ అని తెలుసుకోవడం జరిగిందండి. ఇదే విధంగా మనకి చాలా వరకు బయట ఒక అన్నోన్ పర్సన్స్ ఎవరో మా యొక్క మొబైల్ ఫోన్ మిస్ అయ్యిందండి, నేను అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి, లేదంటే మా రిలేటివ్స్ హాస్పిటల్లో ఉన్నారు, నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి, నా దగ్గర మొబైల్ ఫోన్ లేదని చెప్పి కూడా కొంతమంది ఫోన్లు మనల్ని అడుగుతున్నారండి. మనం ఆ ఫోన్ ఇచ్చే క్రమంలో అతను ఎవరితో అయితే కాంటాక్ట్ ఉంటాడో అతని ద్వారా మన మొబైల్కి మనం ఇచ్చిన పర్సన్ మాట్లాడుతున్న సమయంలో ఒక వాట్సాప్ లేదా ఓటీపీ ఒకటి వస్తుంటుందండి. వచ్చే క్రమంలో ఆ లింక్ అతనికి షేర్ చేసేసి మన ఫోన్ మనకి ఇచ్చి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్లో మన యొక్క అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుందండి. సో మా యొక్క మెసేజ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తు తెలియని వ్యక్తులకి
ఫోన్లు ఇవ్వటం కానీ, లేదా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి సో అండ్ సో పర్సన్స్కి ఒంట్లో బాగాలేదు, సో అండ్ సో పర్సన్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళకి అమౌంట్ కావాలని చెప్పి అడిగేటప్పుడు అవతల పర్సన్ ఎవరు, లేదా ఎవరి కోసం డబ్బులు అడిగారు, అది కన్ఫర్మేషన్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ₹1 కూడా ఇవ్వద్దని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే గడిచిన 29వ తారీఖున అయితే ఒక వ్యాపారికి ఫోన్ రావడం జరిగింది. పలానా ఏఎస్ఐ నేను మాట్లాడుతున్నాను, ఎస్ఐ గారి కుమారునికి బాగోలేదు, తక్షణం మీరు ఫోన్పే చేయండి, అమౌంట్ మీకు లిక్విడ్ క్యాష్ ఇస్తానని చెప్పడంతో ఆ వ్యక్తి అయితే మాత్రం నా దగ్గర క్యాష్ అయితే లేదు, నాకు సంబంధించి 3 వ్యక్తులతో నేను క్యాష్ ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. వెంటనే ఆ 3 నెంబర్లు నాకు కావాలని ఏఎస్ఐ అడగగా వెంటనే ఆ వ్యాపారి అయితే ఆ 3 నెంబర్లు ఇవ్వడంతో ఆ వ్యాపారి ఆ 3 దగ్గర అయితే నెంబర్లు తీసుకొని ఫోన్ చేసి వెంటనే వాళ్ళతో లిక్విడ్ ఫోన్పే అమౌంట్ చేయించుకున్నాడు. ఒకరి దగ్గర 12,000, ఒకరి దగ్గర 15,000, ఒకరి దగ్గర 70,000, సుమారు ₹97,000 వరకు అయితే చేయించుకున్నాడు. మీరు ఫోన్పే చేశారు, మీకు వెంటనే కానిస్టేబుల్తో అమౌంట్ పంపిస్తాను, మీరు అక్కడ స్టేషన్ పరిధిలో ఉండండి చెప్పడంతో వెంటనే వాళ్ళు అక్కడ ఉండడంతో ఎప్పటికీ కానిస్టేబుల్ రాకపోవడంతో పోలీస్ స్టేషన్కి ఆశ్రయించారు. సార్ ఇలా పలానా వ్యక్తి నుంచి మాకు కాల్ వచ్చింది, మీ స్టేషన్ ఏఎస్ఐ అని చెప్పారు, ఇలాగ మాకు కాల్ చేసి డబ్బులు అయితే ఫోన్పే చేయించుకున్నారు అనగానే తక్షణమే వీలైతే మాకు అటువంటి వ్యక్తులు అయితే ఎవరు లేరు, ఇక్కడ ఎవరైతే అటువంటి పోలీస్ ఆఫీసర్ లేరు, ఇది నకిలీ ఫేక్ అని చెప్పడంతో వాళ్ళు లబ్బోదీపం అయితే మాత్రం చాలా బాధపడ్డారు. ఇంకో విషయం ఏంటంటే పోలీసులు కూడా తరచూ హెచ్చరిస్తున్నారు, ఇటువంటి ఫేక్ కాల్స్ కానీ లేకపోతే ఎటువంటి లింకులు ఇచ్చినా సరే ఎవరితో ఫోన్ మీరు ఇవ్వడం కానీ చేయడం కానీ చేయకండి, ఎందుకంటే ఈ యాప్లు ఇవన్నీ పక్కా మోసం, అన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నప్పటికీ ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. దీనిపై అయితే మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంతకవేటి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. సంతకవేటి మండలం నుంచి రాజధాని నియోజకవర్గం సురేష్, ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.